నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కార్యాచరణ ఫిక్స్ చేశారు. జగన్ యూకే వెళ్లేందుకు తాజాగా హైకోర్టు నుంచి అనుమతి వచ్చింది. 5 ఏళ్ల గడువుతో ఆయనకు పాస్పోర్ట్ మంజూరు చేయాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. 16వ తేదీన యూకేలో జరుగుతున్న కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు జగన్ సతీ సమేతంగా హాజరు కానున్నారు. వస్తూనే ఇక జిల్లాల పర్యటనకు జగన్ షెడ్యూల్ ఖరారైంది. మాజీ సీఎం జగన్ ఇక పార్టీ కేడర్ ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించారు. తాజాగా జగన్ కు హైకోర్టులో రిలీఫ్ దక్కింది. జగన్ కు 5 ఏళ్ల కాల పరిమితితో పాస్పోర్ట్ మంజూరుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాను యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు నుంచి రిలీఫ్ దక్కడంతో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు హాజరవుతారు. ఇక ఇప్పటికే జగన్ పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. జిల్లా కమిటీలపైన నిర్ణయం తీసుకున్నారు. లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఈ నెల 29వ తేదీ నుంచి జిల్లాల పర్యటన ప్రారంభమయ్యేలా ప్రాథమికంగా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఏదైనా కారణాలతో వాయిదా పడితే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఇక ప్రతి వారం రోజులకు ఒక్కో జిల్లాలో సమీక్షలు, కార్యకర్తలతో మమేకమయ్యేలా జగన్ ప్లాన్ ఫిక్స్ అయింది. జిల్లాలోని పార్టీ పరిస్థితులు, గత ఎన్నికల వేళ కేడర్ తో వచ్చిన గ్యాప్ భర్తీ చేసుకునేలా జగన్ తన టూర్ షెడ్యూల్ ఫైనల్ చేస్తున్నారు. ఇక అదే సమయంలో 2 రోజులు పూర్తిగా నియోజకవర్గాల వారీగా లీడర్లు కేడర్ తో మమేకం అవ్వడంతో తిరిగి పార్టీలో జోష్ నింపాలని భావిస్తున్నారు. ఇక ప్రతి వారం 2 నుంచి 3 రోజుల జిల్లాల పర్యటనలోనే ఉండేందుకు జగన్ సిద్ధమయ్యారు. అయితే ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయి. ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం 26 జిల్లాల్లోనూ సమీక్షలు పూర్తయిన తరువాత ఇక ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ముందుగా కేడర్ కు అండగా ఉంటూ స్థానిక అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలపైన జిల్లాల వారీగా కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలని జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికే జనంలో ఉన్న స్పందన గురించి జగన్ పార్టీ నేతలకు వివరిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.